అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మనం అయితే జరిగిందంతా తలుచుకొని బాధపడుతూ ఒక చోట అయితే కూర్చొని ఉంటాడు. ఇంకా అక్కడికైతే వస్తారైతే వస్తుంది. ఏంటి మనో గారు ఇక్కడ ఉన్నారు, రండి ఇంటికి వెళ్దామా అని చెప్పి అంటుండే జరిగింది. అసలు మహేంద్ర సార్ ఎందుకు ఇలా చేశారు, జరిగింది తలుచుకొని చాలా బాధేస్తుంది. నాకు తండ్రి అంటే ఏ స్థానం ఉందో ఆ స్థానంలోకి సార్ వచ్చారు. నాకు ఇలా చేయకుండా ఉండాల్సింది. ఇంకా ఇందాక అనుపమ మేడం తోటి ఈ దేవయాని మాటలన్నా గుర్తు చేసుకుంటే చాలా బాధేస్తుంది. ఇంకా అందరూ ఇంకా ఎలా అనుకుంటారో అని చెప్పి చాలా బాధేస్తుంది. అంటే మామయ్య గారు మీకోసం ఆలోచించి అలా చేశారు, ఏం బాధపడద్దు, రండి ఇంటికి వెళ్దామని ఇంకా వస్తారైతే మననైతే ఇంటికైతే తీసుకువెళ్తుంది. ఇంకా మనం అయితే రిషిని ఎలాగైనా తీసుకురావాలని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నాడు కదా. ఇంకా రిషి ఉన్నాడు కనపడ్డాడని చెప్పి తెలియగానే ఇంకా రిషి మనం అయితే వెళ్ళి రిషిని అయితే ఇంటికి తీసుకొస్తాడు. ఇంకా మా రిషిని చూసిన వస్తారా చాలా సంతోషంగా, రిషి సార్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు మీరు ఎక్కడున్నారు, మీకోసం ఎంతగా బాధపడ్డాను, ఎంతగా ఏడ్చాను, ఎన్ని అవమానాలు పడ్డాను మీకోసము, ఇప్పటికైనా వచ్చారని చెప్పి రిషిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ చాలా సంతోషంగా ఉంది సార్, అసలు అందరూ మీ గురించి ఎలా మాట్లాడేంగా మీరు వస్తారని చెప్పి అనుకుంటూ ఉన్నాను, నా నమ్మకం నిజమైంది సార్ అని చెప్పి రిషిని పట్టుకొని ఏడుస్తూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్, అందరిని తిప్పికొట్టారని చెప్పి నన్ను క్షమించి వస్తారా, నేను ఎక్కడున్నాను నీకు చెప్పలేకపోయాను వస్తారా, ఇప్పుడు మనం చాలా సంతోషంగా